రామ నారాయణ రామ. సూర్యుని రూపం కూడా అతనిది కాదు. అనేక ప్రకాశవంతమైన కణాలు కలిసి సూర్యుని ఏర్పరిచాయి. మొదట ఈ కణాలు శూన్యంలో స్థితమై ఉన్నాయి. పాలను మధిస్తే మకరందం బయటకు వచ్చే విధంగా. అలాగే గతి ప్రకంపనాల వల్ల విశ్వ మహాశూన్యంలో వ్యాపించి ఉన్న కణాల నుంచి మకరందం వెలువడుతుంది. విశ్వ మథనంతో సూర్యుని ఉత్పత్తి జరిగింది. అదే సూర్యుని నుండి భూమి, అలాగే జీవలోకము ఉద్భవించాయి. ఇవన్నీ ప్రకాశవంతమైన కణాలతో నిండిపోయి ఉన్నాయి. ఈ శరీరం కూడా అనేక ప్రకాశవంతమైన కణాల సమూహంతో ఏర్పడింది. ఈ కణాల్లో సూర్యుని శక్తి నిండి ఉంది. కేవలం దానిని విడుదల చేయాల్సిన అవసరం ఉంది. సూర్యుని శక్తి కూడా ఒక చీమ పరిమాణంలో మీలోనే ఉంది.